అయితే ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సందడి పెద్దగా కనిపించట్లేదు. అన్ని జిల్లాల్లో కూడా వ్యాపారాలు అంతంత మాత్రమే వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరల ఆకాశాన్ని అంటుతుంటే సంతోషంగా ఎలా పండుగ చేసుకోవాలని పేద మధ్యతరగతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే వస్త్ర, బంగారు, ఇతర వ్యాపారాలు అన్నీ కూడా దాదాపు సగానికి సగం పడిపోయాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పూట పిండి వంటలు చేసుకునేందుకు కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు దిక్కులు చూడాల్సిన దుస్థితి. గత 8 నెలలుగా ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్న నిత్యావసరాల ధరలను చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. పండుగ పూట ఇంటికొచ్చే బంధువులకు 4 రకాల పిండి వంటలు కూడా చేసి పెట్టలేని దుస్థితిలో ఉన్నారు. గతేడాది జనవరితో పోల్చి చూస్తే ప్రస్తుతం మార్కెట్లో వంట నూనెల నుంచి బియ్యం వరకు మండుతున్న ధరలను చూసి గగ్గోలు పెడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు కళ్యాణ్ విజయలేని టీడీపీ కూటమి ప్రభుత్వం మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా చంద్రన్న సంక్రాంతి కానుక సైతం ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఈ పరిస్థితిలో ఈ విధంగా పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు నిత్యావసరాల ధరలు షేర్ మార్కెట్లా దూసుకువెళ్లాయి. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ప్రభుత్వ అండదండలతో అందిన కాడికి దోచుకుంటూనే ఉన్నారు. గతేడాది సంక్రాంతికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం సగటున 20 నుంచి 40% మేర పెరిగాయి. పండుగ పూట పప్పన్నం వండుకునేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. పప్పు దినుసుల ధరలు సామాన్య నిరుపేదలను బెంబేలెత్తిస్తున్నాయి. గత ఏడాది జనవరిలో కిలో 84.5 ఉన్న శనగపప్పు ప్రస్తుతం 100 నుంచి 140 రూపాయలు పలుకుతోంది. గత ఏడాది 150 రూపాయలు ఉన్న కందిపప్పు ప్రస్తుతం 160 నుంచి 220 రూపాయలకు అమ్ముతున్నారు. గత ఏడాది 126 రూపాయలు ఉన్న పెసరపప్పు నేడు 140 నుంచి 170 రూపాయలు పలుకుతోంది. గోధుమ పిండి సైతం గత ఏడాదిలో కిలో 50 రూపాయలు పలుకగా నేడు 70 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. బియ్యం ధర గురించి అయితే చెప్పనవసరం లేదు. గత ఏడాది ఫైన్ క్వాలిటీ బియ్యం కిలో 57 ఉండగా నేడు సాధారణ రకమే ఆధారతో విక్రయిస్తున్నారు. ప్రీమియం రకాలు 64 నుంచి 75 రూపాయల మధ్య పలుకుతున్నాయి. లూజు బాస్మతి రయ్యం కిలో ధర 120 రూపాయలకు పైగానే ఉంది. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వంట నూనె ధరలు విపరీతంగా పెరిగాయి. కేంద్రం దిగుమతి సుంకం పెంచిందన్న సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారు. ప్రియా, ఫ్రీడమ్ నుంచి ఇలా ప్రధాన బ్రాండు నూనెల ధరలన్నీ కిలోకు 30 నుంచి 50 రూపాయల వరకు ఎగబాకాయి. దిగుమతి సుంకంతో సంబంధం లేని కొబ్బరి నూనె కిలోకు 18, వేరుశనగ నూనెపై 10, పూజాధికారులకు ఉపయోగించే నూనెలపై 10 నుంచి 30 రూపాయల చొప్పున పెంచేశారు. ప్రియా ఆయిల్స్ ఇతర బ్రాండ్ ధరల కంటే 20 రూపాయల అదనంగా ఉన్నాయి. గతేడాది జనవరిలో లీటర్ 86 రూపాయల 60 పైసలు ఉన్న పామాయిల్ ప్రస్తుతం 130 పలుకుతోంది. 112 రూపాయల 80 పలికిన సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ ప్రస్తుతం 150 నుంచి 160 చొప్పున అమ్ముతున్నారు. నెయ్యి కిలో 150 నుంచి 300 రూపాయల వరకు పెరిగింది. పాల ధరలు గతంతో పోలిస్తే లీటర్కు 10 నుంచి 20 మేర పెరిగాయి. ఇలా బెంబేలెత్తిస్తున్న నిత్యావసర ధరల ప్రభావం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు సగటున ఒక్కో కుటుంబంపై 1000 నుంచి 2000 వరకు అదనపు భారం పడుతోంది.